ఉత్సాహంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో నీరసంగా బలహీనంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ జాయ్ఫుల్గా, ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా దేవుణ్ణి ఘనపరచాలి, ఆరాధించాలి, స్తుతిగానము చేయాలి. సో అలా చేయడం ద్వారా మనం దేవుని కృపను పొందుకుంటామంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. సో ఉత్సాహించిన వారిని దేవుడు, ఉల్లాసంగా ఆరాధించే వారిని దేవుడు బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ప్రతిదీ మనం వదులుకోవాలి. మన బలహీనతలు, మన ఆలోచనలన్నీ దేవునిలో ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, రిజాయ్ఫుల్గా దేవునిలో మనము ఆనందించాలి. ఆమేన్. ఇప్పుడు మన పిల్లలు మన ఇద్దరు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటే మనకు చాలా సంతోషం. సో కాబట్టి మన పరలోకమందున తండ్రి కూడా ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించాలి. మరలా చెప్పుదును, ఆనందించాలి. ఆమేన్, హల్లెలూయా. మనని ఎల్లప్పుడూ ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆనందంగా ఉంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మనం ఆనందంతో దేవుని సన్నిధిలో గడుపుదాం. కేవలం దేవుని సన్నిధిలో కాదు, మన ప్రతి అనుదిన జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యానికి మనం వెళ్దాం. మనము 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 2 Corinthians chapter 4 7th verse మనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం ఏంటంటే, ఆయనను ఈ బలాతిశయమును మన బలహీనత కాక దేవుని దయ ఎందుట మట్టి ఘటములో ఈ ఐశ్వర్యం మనకు కలుగుచున్నది. హల్లెలూయా. ఈ మట్టి ఘటం అంటే మన శరీరం. ఈ మట్టి ఘట్టములో ఏమున్నదంట? ఐశ్వర్యం ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. సో ఈ మట్టి ఘట్టంలో ఏమున్నదంట అండి? ఐశ్వర్యం ఉన్నదంట. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవేశించుచున్నది. మన ఆత్మలో దేవుని యొక్క మన శరీరములలో మన దేవుని ఆత్మ ఉన్నది. ఈ మట్టి ఘట్టమైన ఈ శరీరములో దేవుని మహిమ ఉన్నదంట. అంటే ఇక్కడ మనం చూస్తున్న మట్టి ఘట్టంలో ఇటువంటి దేవుని యొక్క మహిమ ఎలా ఉందనంటే, తన జ్ఞానమును, కృపయు, శక్తియు మరియు సువార్త అనే గొప్ప ధైర్యత మనకు ఇచ్చి ఉన్నాడు. అంటే ఈ మట్టి ఘట్టములో మనం మట్టి శరీరాన్ని చూస్తున్నాం, అంటే ఈ మీద ఉన్న ఈ శరీరాన్ని చూస్తున్నాం, కానీ దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. హల్లెలూయా. సో దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎటువంటిది ఇచ్చినాడంట? ఆయన ఆత్మ మనలో పెట్టినప్పుడు దేవుని జ్ఞానం. హల్లెలూయా. సో చెప్దామండి, దేవుని జ్ఞానము, ఇంకా దేవుని కృప. చెప్దామా? దేవుని కృప. ఇంకా దేవుని శక్తి. చెప్దామండి, శక్తి, దేవుని శక్తి మరియు సువార్త అనే గొప్ప ధన్యత మనకిచ్చినాడు. సువార్త అనే గొప్ప ధన్యత మనకిచ్చినాడు. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఎప్పుడైతే కలిగి ఉన్నదో, ఈ ఆత్మ ద్వారా మనలో దేవుని జ్ఞానము, కృప, శక్తి మరియు సువార్త అనే గొప్ప ధన్యత మనలో పెట్టి ఉన్నాడంట. హల్లెలూయా. మన శరీరాన్ని చూస్తే మనం ఏం చేస్తాము? కృంగిపోతాం. మన శరీరాన్ని చూసి మనము బలహీనతం అయిపోతాము. కానీ మనలో పెట్టిన ఆత్మ, మనలో ఉన్న ఆత్మలో ఉన్న ఈ యొక్క కార్యాలను చూస్తే మనము ఎంత గొప్పవారిమో తెలుసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని జ్ఞానం అండి, దేవుని జ్ఞానం మనలో ఉన్నది. దేవుని యొక్క శక్తి, దేవుని కృప, ఇవన్నీ కూడా ఆయన కలిగిన ఆ ఒక గుణాలన్నీ కూడా ఆయన ఆత్మ ద్వారా మనలో పెట్టి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత! దేవుని ఆత్మను కలిగిన మనము ఆయన అటువంటి కృపను దేవుడు మనలో పెట్టి ఉన్నాడు. అందుకే ఈ విషయం ఎవరంటున్నారు? పౌలు తన సేవా జీవితంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇరుక్కులలో, ఇబ్బందుల్లో తన ప్రయాణంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి సేవ జీవితంలో అనేక పోరాటాలు ఆయనకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ మట్టి ఘటాన్ని గురించి మీరు ఆలోచించకండి, ఈ శరీరముని గురించి మీరు ఆలోచించకుండా, శరీరములో దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని కృప మీలో దేవుడు పెట్టి ఉన్నాడంట. హల్లెలూయా. సో ఇటువంటి కార్యం ఎప్పుడైతే మనలో దేవుని జ్ఞానం ఉంటుందో, ఆయన కృప ఉంటుందో, ఆయన శక్తి ఉంటుందో, మనం ఎట్లా నడిపింపబడతామంట? కింద ఉన్న అధ్యాయాలను చదవమంట.
ఎటుబోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. మెల్లమెల్లగా చదువుదాం. ఎటుబోయినను శ్రమ పడుచున్నాము, ఇరికింపబడిన వారము కాము. ప్రతిరోజు శ్రమ వస్తుందండి, ప్రతిరోజు అందరికి కూడా శ్రమ. అయితే ఈ శ్రమలో ఏముందంట, ఎట్టుబోయినను శ్రమ పడుచున్నాము కానీ మనం ఎట్లున్నామంట, ఇరికింపబడిన వారము కాము. హల్లెలూయా. ఆ శ్రమలో మనం ఇరిక్కిపో ఉండడానికి వీలు లేదు. ఆ శ్రమ నుండి మనం ఎట్లా ఉంటామంట, మనం బయటికి రాగలుగుతాం. ఎట్టుబోయినను శ్రమ పడుచున్నాము కాన మనం ఏమై ఉన్నదమంట, కింద అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయములో ఉన్నాము, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏదున్నా అని అనుకుంటూ ఉంటాం, కానీ దానికి ఒక ఉపాయము కూడా దేవుడిస్తాడంట. హల్లెలూయా. సో ఏమి తోచని పరిస్థితిలో ఉన్నామా, ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నామా, దానికి కూడా ఏమై ఉన్నామంట, మనము దానికి ఉపాయము కూడా కలిగిన వారిగా ఉంటామంట. ఆమేన్. హల్లెలూయా. సో ప్రతి కార్యానికి సొల్యూషను దేవుడు మనలో పెట్టి ఉన్నాడు. అపాయం ఉన్నది, పరిస్థితులు బాగా అనిపిస్తలేదు, పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు మన జీవితంలో, కానీ దానికి ఉపాయము కూడా ఉన్నదంట. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి మనము మన పరిస్థితులు అయ్యో ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకున్నామా, కానీ దేవుని వాక్యం ఏమంటున్నది, దానికి ఉపాయము కూడా దేవుడిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. సో నీకు ఒక్క డోర్ బంద్ అయి ఉన్నదా, ఇంకొక డోర్ దేవుడు నీకు ఓపెన్ చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. అయ్యో నా డోర్ క్లోజ్ అయిపోయిందే, నాకు ఇప్పుడు ఎట్లా బ్లెస్సింగ్, ఇప్పుడు ఎట్లా నాకు ఆశీర్వాదము, ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి అని అనుకుంటున్నామా, అపాయములో ఉన్నాను, ఆయనను ఉపాయము లేని వారము కాము. హల్లెలూయా. ఉపాయం ఇస్తాడు, దానికి సొల్యూషన్ ఇస్తాడు, దానికి వేరే డోరు దేవుడు ఓపెన్ చేస్తాడంట. కింద చదువు. తరుముబడుచున్నాను, దిక్కులేని వారము కాము. చూడండి, తరుమబడుచున్నాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సేవ జీవితంలో చాలా మమ్మల్ని తరుముచున్నారు, మేము సేవ చేస్తున్నాం, మేము వెళ్తున్నాం, ఈ ప్రాంతానికి వెళ్తున్నాం, అక్కడ వెళ్తున్నాం, మమ్మల్ని తరుముచున్నారు, మమ్మల్ని తరుముచా ఉన్నారు, ఇక్కడ మేము వెళ్తే ఇక్కడ తరుముచున్నారు, అక్కడ వెళ్తే తరుముచున్నారు అని పౌలు భక్తుడు అంటున్నాడు. మేము తరుమబడుచున్నాము గాని దిక్కులేని వారము కాము. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉండి తరుముతావా, మాకు ఇంకొక దగ్గర చోటు ఉంటది. అక్కడ మీరు తరుముతారా, మాకు ఇంకొక చోటు ఉంటది. తరుముచున్నవారు అంటే ఎక్కడ పోయినా తరుముచున్నారు గాని మేము ఎట్లున్నామంట, హల్లెలూయా, దిక్కులేని వారము కావండి, మాకు దేవుడు ఏదో ఒక మార్గాన్ని పెట్టి ఉన్నాడు అని పౌలు తన విశేషములా చెప్తున్నాడు. చదువు. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వసించుకొని పోవుచున్నాము. హల్లెలూయా. ఇది చాలా గొప్ప విషయం. యేసు ఇక్కడ జీవము ఏ వచనం చదివినాము, తర్వాత 9 10 అయితే ఇక్కడ 10 మనం 10 వచనం మనం అందరం చదువుదాం. యేసు యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షింపబడుటకై యేసు యొక్క మరణ భయమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుచు పోవుచున్నది. హల్లెలూయా. యేసు యొక్క కార్యం మన జీవితంలో ఎప్పుడు కూడా ఉంటుందండి. ఎట్టు పోయిన ఏ పరిస్థితులు అయినా కానీ దేవుడు దానికి ఏదో ఒక్కటి మనకు నిర్ణయించి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ పరిస్థితి లేకుంటే ఇంకొక పరిస్థితి ఉంటుంది, ఈ తోవ బంద్ ఉంటే, ఈ యొక్క మార్గం క్లోజ్గా ఉంటే ఇంకొక డోరు నీకు ఓపెన్ ఉంటాయి. అంటే ప్రతి పరిస్థితిలో అంటే మనం ఏమై ఉండాలా, కృంగిపోవద్దు. అయ్యో నా పరిస్థితి ఎట్లా అని మనము కృంగిపోవద్దు. దేవుడు ఏదో ఒక కార్యాన్ని నిర్ణయించి ఉన్నాడు, ఏదో ఒక కార్యాన్ని దేవుడు చేసి ఉన్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు, నా సేవ జీవితంలో నేను భయపడను, నా పరిస్థితుల్లో నేను భయపడను. ఎందుకంటే దేవుడు ఈ చోట లేకుంటే ఇంకొక చోట, ఇంకొక చోట లేకుంటే ఇంకొక చోట ఆయన నన్ను నడిపించేవాడిగా ఉంటాడంట. ఆమేన్. హల్లెలూయా. నీ కుడి పక్షాన 10,000 మంది కూలినను, నీ కుడి పక్కన ఎడమ పక్కన ఎంతమంది ఉంటారంట,
10,000 మంది. హల్లెలూయా. ఇక్కడ నీకు 1000 మంది ఉన్నా, ఇక్కడ 10,000 మంది నిన్ను తరుముచున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ అపాయము నీ యొద్దకు రాదంట. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి దేవుడు ఒక సొల్యూషన్ పెట్టి ఉన్నాడు అన్నిటికీ ఒక సొల్యూషన్ పెట్టి ఉన్నాడు. అన్నిటికీ మార్గాన్ని పెట్టి ఉన్నాడు. మనకు ఒక చోట ఇరుకుగా ఉన్న ఒక చోట మనకు అది విశాలతను దేవుడు పెట్టి ఉన్నాడంట. హల్లెలూయా. సో కాబట్టి ఎందుకంటే మన ఆత్మలో దేవుని జ్ఞానము, దేవుని కృప, దేవుని శక్తి, దేవుని మహిమ ఇవన్నీ కూడా అమర్చబడదంట మన ఆత్మలో. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనకు అటువంటి శక్తిని ఇచ్చినప్పుడు నువ్వు ఏ విషయంలో కూడా బాధపడడానికి వీలు లేదు. అదే మనము 4లో మనం ఇక్కడ 16 చదువుదామండి. 16, 17. కావున మేము అధైర్యపడము. ఒక నిమిషము. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా దీనికి రెఫరెన్స్ గా మనం ఒక వాక్యాలు చదువుదాం ఈ విషయముకై. అయితే 2 కొరింథీ పత్రిక మనము 12:9 ఒకసారి చూద్దాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని, నీకు పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. హల్లెలూయా. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఆయన జీవితంలో ఆయన ఏమంటున్నాడు, ఆయన కృప నాకు చాలును, అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నీ శక్తి నాకు ఆయన శక్తి నాకు పరిపూర్ణమైచున్నది. హల్లెలూయా. మన బలహీనతలో దేవుని శక్తి ఎట్లుంటదంట, పరిపూర్ణమైన శక్తితో ఆయన మనని నింపిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ జకర్యాలో మనం చూస్తే అక్కడ ఏమన్నది, నా బలము చేత కాదు, నా శక్తి చేత కాదు, తన ఆత్మ ద్వారా. హల్లెలూయా. తన ఆత్మ ద్వారా మన కార్యాలను ఆయన జరిగించేవాడని మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:13. నన్ను బలపరచి వానందే నేను సమస్తమును కూడా చెయ్యగలుగుతాను. హల్లెలూయా. చేసే దేవుడు మనలో శక్తిని ఇచ్చినాడండి. నన్ను బలపరిచే క్రీస్తు యందు నేనేమై ఉన్నాను, సమస్తాన్ని కూడా చెయ్యగలుగుతాను. హల్లెలూయా. అంటే ఈ పరిస్థితులను మార్చగలగడానికి నా దేవుని శక్తి ద్వారా నేను చెయ్యగలుగుతాను. అంటే చేయవారము మనమై ఉన్నాం, పని చేయవారము మనమై ఉన్నాం. దేవుడు ఇచ్చేవాడు శక్తినిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన శక్తినిచ్చేవాడు, మనము కార్యాలను జరిగించే వారిగా మనం ఉంటున్నాం. ఇప్పుడు చదువుదామండి 4వ వచనంలో 16, 17. 2 కొరింథీ పత్రిక 4లో 16, 17. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంత్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూడండి, ఇక్కడ మేము అధైర్యపడము, కాబట్టి మేము అధైర్యపడము. మా బాల్య పురుషుడు కృషించును, మా అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు. అంతరంగ పురుషుడు మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ. దేవుడు ఎట్లున్నాడు అంటే ఆయన దినము రిన్యూ అవుతున్నాడు, అంటే నూతన పరచబడుతున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా ఆయన నూతన పరచబడుతున్నాడు. నీవు బలహీనతంగా నీకు కనిపిస్తుందా, నేను బలహీనతగా నేను ఉంటున్నానా నువ్వు అనుకోవద్దు. నువ్వేమంటున్నావు, నీ శరీరం నీకు బలహీనతంగా అనిపిస్తుందేమో, నీ ఆలోచనలు నీకు బలహీనతంగా అనిపిస్తున్నదేమో, కానీ మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లున్నాడంటే ఆయన దినము నూతన పరచబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ దినము నూతన పరచబడాలి. దినము నువ్వు నూతనంగా ఎదగాలి. నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి. నువ్వు ఆలోచించే విధానం గ్రేట్ గా ఉండాలి. నువ్వు ఆలోచించే విధానంలో నువ్వు ఎదగాలి. నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి. నీ ప్రార్థన జీవితంలో ఎదగాలి. నువ్వు ఆత్మలో దేవుని యొద్ద అడగాలండి. మనం ఉన్న స్థితిలోనే మనం ఉండడం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. నువ్వు ప్రతి విషయంలో దినం డే బై డే ప్రతిరోజు కూడా నూతన పరచబడాలి, నూతనంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ దేవుడిని మనము కృంగనీయొద్దు.
ఇప్పుడు మనం చాలా సార్లు ఏం చేస్తామంటే మనలో ఉన్న ఆత్మ దేవుడు మనకు ఉన్నాడని మర్చిపోతాం, మనలో దేవుని శక్తి ఉందని మర్చిపోతాం, మనలో దేవుని యొక్క జ్ఞానం ఉన్నది, ఆయన కృప ఉన్నది అని మనం చాలా సార్లు మర్చిపోయి మనని మనము కృంగ తీసుకుంటాం, అంటే బలహీనంగా అయిపోతాము. మన ఆత్మ దేవుని కూడా మనము బలహీనత పరుస్తాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నిన్ను నీవు కృషించుకుంటావో, నిన్ను నీవు బలహీనత పరుస్తావో, నీలో ఉన్న ఆత్మ కూడా బలహీనంగా అయిపోతుంది. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా బలహీనంగా మార్చబడతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీలో ఉన్న దేవుడు ఎటువంటి దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సర్వశక్తి గల దేవుడు, ఎంత కృపగల దేవుడు, ఎంత జ్ఞానము గల దేవుడు, ఎంత గొప్ప దేవుడో అని నన్ను నేనేం చేసుకోవాలా, పరిశీలించుకోవాలా. హల్లెలూయా. నన్ను నేను పరిశీలించుకోకపోయిన ఎడల, నన్ను నేను నా ఆత్మతో మాట్లాడని ఎడల, నన్ను నా పరిశుద్ధాత్మతో నేను అంటే దినదినము నూతన పరచుకోకపోతే మనం ఏది కూడా నూతన కార్యాలు చూడలేము, ఏది కూడా నూతన కార్యాలము చెయ్యలేము, ఏది కూడా నూతనంగా మనం గొప్పగా మనం ఆలోచించలేకపోతాము, చెయ్యలేకపోతాము. ఎందుకంటే మనం అంతరంగ పురుషుడు అని మనం ఏం చేస్తున్నాము, బలహీన పరుస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మన అంతరంగ పురుషుడు మనం ఏం చేస్తున్నాము, బలహీనత పరుచుకుంటున్నాం. మనము బలహీనతం అవుతాము, మనలో ఉన్న ఆత్మను కూడా బలహీనత పరుస్తాం. అయ్యో ఇది కాదు, ఇది జరగదు, ఇలా అని మన అంతరంగ పురుషుడికి మనం ఏం చేస్తామంటే ఆ అంతరంగ పురుషుని కూడా మనం ఏం చేస్తున్నామంట, వీక్ చేసేస్తున్నాం, అంటే బలహీనత పరుస్తున్నాం. ఉజ్జీవము లేదు మన ఆత్మలో. కానీ ఆత్మలో ఏమున్నదంట, దినము నూతన పరచబడాలి, దినము క్రొత్తగా ఎదగాలి, దినము నూతనంగా మన ఆత్మలో మనం ఎదగడానికి ప్రయత్నించాలి. మన ఆత్మలతో మనం మాట్లాడాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మను నూతన పరచుకోవాలి, ప్రతిరోజు నూతన పరచుకోవాలి, కొత్తగా ఆలోచించాలి, కొత్తగా తలుచుకోవాలి, కొత్తగా మనం దేవుడి గురించి మనము ఆత్మీయంగా ఎదగడానికి మనం అడగాలి. ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా దేవుని యొక్క ఆత్మను కలిగిన మనము దాని శక్తిని మనలో పెంచుకుంటూ దినము నూతనంగా పరచుకోవాలి. మనం అలా పరచుకొని ఎడల మనము ఎలా బలహీనతంగా ఉంటామో మన ఆత్మ కూడా అలా బలహీనంగా అయిపోతుందంట. హల్లెలూయా. మనం ఆత్మ బలహీనం అయినప్పుడు మనం శక్తితో మనం ఏమి చేయలేము, మనం ఎలా ఉంటామో అలా ఉండిపోతాం, మనం ఎలా ఉంటామో మన జీవితం అలా ఉండిపోతుంది. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ ఎంత గొప్ప శక్తితో నింపబడ్డదో నీవు గ్రహించక ఉన్నావు కాబట్టి, నీలో ఉన్న శక్తి నీకు గ్రహించలేక ఉన్నావు కాబట్టే నీలో ఉన్న ఆత్మను ఏం చేస్తున్నావు, వాడుకోలేకపోతున్నావు, నీవు బలహీనంగా అయిపోతున్నావు. నీ శరీరం మట్టిగట్టమే, కానీ నీలో ఉన్న ఆత్మ చాలా గొప్పది. హల్లెలూయా. అది శక్తితో నింపబడ్డది, అది దేవుని కృపతో నింపబడ్డది, దేవుని జ్ఞానముతో నింపబడ్డది నీ ఆత్మ. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్రీస్తులో వచ్చినామో మనం నూతన సృష్టిగా మార్చబడ్డాము. పాతది ఏమైపోయింది, గతించింది, ప్రతిది కూడా ఏమైంది, నూతనముగా సృష్టింపబడ్డది. కాబట్టి మనం దినము దేవుని ఆత్మలో ప్రతిరోజు కూడా ఎట్లా మనం ఉండాలంట అండి, దినము నూతన పరచబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ 17 చదువుదాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ దృశ్యమైన వాటినే చూస్తున్నాం, అంటే ఈ లోక సంబంధమైన కష్టాలను చూస్తున్నాం, ఈ లోక సంబంధమైన బాధలను, కన్నీటిని, వేదను, ఇది దృశ్యమైనవి. ఇవిటి వైపు మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. దీని వైపే మన ఆలోచన. ప్రతిరోజు ఉదయం లేస్తే ఇదే, రాత్రి పండుకుంటే ఇదే, మన ఒక లోకములో ఉన్న ఈ యొక్క దృష్టమైన వాటియే మన ఆలోచనలు. మన పరిస్థితి ఎలా, ఇది ఎలా, అది ఎలా, అంటే ఫుల్ డే ఏమైపోతుంది, మనం లేచినప్పటి నుండి పడుకున్నప్పుడు ఈ దృష్టమైన వాటి గురించే మనం ఆలోచిస్తూ ఏం చేస్తున్నామంట, మన జీవితాన్ని మనము గడిపేస్తున్నామంట. హల్లెలూయా. కానీ ఇక్కడ 18లో మనం చూస్తే, 17లో మనం చూస్తే ఏం రాయబడ్డదమ్మా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షమ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా
నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. హల్లెలూయా. దృష్టమైన వాటిని చూస్తూ మనం ఉంటున్నాం, కానీ పౌలేమంటున్నాడు, మేము అదృష్టమైన వాటిని చూస్తున్నాం. అంటే దేవుని మహిమను చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని శక్తిని చూస్తున్నాము, దేవుని జ్ఞానాన్ని చూస్తున్నాము. దాన్ని చూస్తున్నాము కాబట్టే ఈ యొక్క దృష్టమైనవి వాటిపైన మేము మనసు పెట్టుకుంటలేము. హల్లెలూయా. సో కాబట్టి దీని దృష్టి మనం ఎప్పుడైతే ఈ దృష్టమైన వాటిని మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, ప్రతిరోజు మన పరిస్థితులనే చూసుకుంటూ మనం వెళ్తుంటే దేవుని మహిమను చూడలేము, ఆయన గ్లోరీని చూడలేము, ఆయన మనకు ఏర్పరిచిన మహిమను మనం చూడలేము. ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంట, దాగిపోయి ఉంటున్నాయి. అంటే దృష్టమైన వాటి గురించి మనం ఎక్కువగా మనం ఏం చేస్తున్నాము, ఆలోచిస్తూ దేవుని మహిమ గల కార్యాలు చూడలేకపోతున్నాం. పౌలు అంటున్నాడు, ఇవన్నిటిని మేము చూస్తలేమండి, ఈ పరిస్థితులను మేము చూస్తలేం, ఈ పోరాటాలు, ఈ తరుము వాటిని, ఇవన్నిటిని మేము చూస్తలే. ఒకవేళ మేము ఇవన్నిటిపై ఫోకస్ చేస్తూ ఉంటే దేవుడి కార్యాలు, ఆ మహిమను మేము ఎప్పుడు రీచ్ అవుతాము? అది అప్పుడు వరకు, అంటే అది రీచ్ కావాలన్నా దేవుని కార్యాలు, ఆ మహిమ ఎద్దకు మేము పోవాలంటే ఎలా పోగలుగుతాము? ఎప్పుడు కూడా మనకేమున్నదంట, ఈ యొక్క లోకము వైపే మనకు చుట్టూ ఆలోచనలు, ఎలా 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 అంటూ ప్రతిరోజు దీని దృష్టియే మనకు ఉంటా ఉంటది. ఈ దృష్టి వైపే ఉంటుంది. మనం అదృష్టమైన వాటిపై దృష్టి కలిగి ఉంటున్నాం. మేము దృష్టించిన వాటి వైపే, అంటే ఈ లోకము, మన ఆలోచన ఇవే అయిపోతున్నది తప్పితే ఇక్కడ దేవుని మహిమ ఒకటి ఉన్నది, దానిని మనం ఏం చేస్తున్నామంట, చూడలేకపోతున్నాం. పౌలు అంటాడు, ఇవన్నిటి వైపు చూస్తే ఇక నేను సేవ చేసినట్టే, ఇక దేవుడు నాకు ఇచ్చిన పిలుపులో నేను ఇట్లనే ఉండిపోయినట్టే, ఇక నేను ఎప్పుడు చేస్తాను, నేను ఎప్పుడు ముందుకెళ్తాను. కాబట్టి ఇవన్నిటిని నేను చూడకుండా దేవుని మహిమను నేను చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు ఏర్పరిచిన దాని గురించి నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. అంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, మన ఆత్మీయ జీవితంలో దేవుడు పెట్టిన, మన ఆత్మలో పెట్టిన ఆ శక్తిని మనము చూడాలి, ఆ మహిమను మనం చూడాలి, ఆ జ్ఞానాన్ని చూడాలి. ఇవన్నీ చూసినప్పుడు మనం ఏం చేస్తామంట, ముందుకు మనము వెళ్ళగలుగుతాం. లేకుంటే మనం ఈ యొక్క చుట్టూ ఇలాగ ప్రతిరోజు ఏమైపోతుందంట, దీంట్లోనే సమయం అయిపోతుంది. ఇక రోజులు వెళ్ళిపోతాయి, నెలలు వెళ్ళిపోతాయి, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, ఇక గత కాలాలన్నీ ఇలాగే వెళ్ళిపోతాయి. జనరేషన్ పిల్లలు పెద్దగా అయిపోతూ ఉంటారు, కానీ మన పరిస్థితులు అలాగే ఉంటాం. కానీ దేవుడిచ్చిన గ్లోరీ, దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చిన జ్ఞానం అన్ని కూడా ఉట్టిగా వేస్ట్గా వ్యర్థంగా అయిపోతుందంట. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజున ఉదయకాలంలో నేను గొప్ప దర్శనాన్ని దేవుడు చూపించినాడు. గొప్ప దర్శనాన్ని ఏం చూపించినాడంటే, మనం ఉన్న జీవితంలోనే ఉండకుండా, మన పరిస్థితులు అలాగుండే మనం మారకపోయినుంటే, దేవుడు చివరిలో మన పరిస్థితి ఏమి పొందని లేని పరిస్థితిలో ఎలా వచ్చినామో అలా పోయినట్టుగానే ఉంటది. కాబట్టి మనని మనం మార్చుకోవాలి, మనని మనం సిద్ధపాటు కలిగిన వాళ్ళి, మనను నూతన పరచుకోవాలి. అంటే మనకు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని నూతనంగా పరచుకోవడానికి ప్రయత్నించాలి, నూతనంగా కొత్తగా ఆలోచించాలి. దినము ఇక్కడ ఏం రాసినాడు పౌలు భక్తుడు అంటే, దినము రిన్యూ చేసుకోవాలంట. మన ఆత్మలో కొత్తగా ఆలోచనలు కలిగి ఉండాలి, కొత్త తలంపులు, నూతనంగా. ప్రభువా ఈ రోజు ఒక గొప్ప కార్యం, ప్రభువా ఈ రోజు ఏదో మంచి కార్యం, ఈ రోజు కొత్తగా ఆలోచించుకోవాలి, కొత్తగా ఏదో మనం కొత్తదిలాగా మనం వెళుతూ దేవుని జ్ఞానాన్ని అడగాలి. దేవుని జ్ఞానం అడుగుంటూ ప్రతిరోజు మన జీవితంలో రొటేషన్ ఏది ఉన్నదో, ఎలా మనం వెళ్తున్నాం, పొద్దున్న లేచి అలాగే బ్రేక్ఫాస్ట్ అను, అలాగే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అను, మళ్ళీ అదే డిన్నర్ అను, అంటే ఇదే రొటేషన్ కాకుండా ఇది తినొద్దంటలే, అంటే ఇవే మనకు వస్తుంటాయి. పొద్దున్న లేయాలి, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా, ఏం చేయాలా, ప్రతిరోజు చేసి బోర్ అయిపోతున్నాం కాబట్టి ఈ రోజు ఏం చేయాలా అలా ఉంటాం. మళ్ళీ మధ్యాహ్నం కాగానే మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఏం ప్రిపేర్ చేయాలా, ఇది చేసి బోర్ అయిపోయినా మళ్ళీ ఈ లంచ్, మళ్ళా ఇలా కొద్దిసేపు అయిపోతుంది, మళ్ళీ స్నాక్స్, మళ్ళా డిన్నర్, ఇలా అయిపోతూ ఉంటుంది. అంటే నూతనంగా మనం ఏది చేస్తలేం, నూతనంగా ఏది ఆలోచిస్తలే, నూతనంగా ఏది మనం చెయ్యటం లేదు. అలా ఉండకూడదని దేవుడి వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, ప్రతిరోజు మన ఆత్మలో నూతనంగా మనం అడిగితే దేవుడు ఆ ఒక నూతన కార్యం మనలో పెడతాడు.
మనం ప్రతిరోజు కూడా దేవుని ఆత్మతో మనం మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో మనము మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు మనం మాట్లాడతామండి, మనం మాట్లాడాలి, మన ఆత్మ దేవుడితో మాట్లాడాలి, అడగాలి దేవా ఈ రోజు ఏంది, పరిశుద్ధాత్మ దేవా ఈ రోజు నా పరిస్థితి ఏంది, పరిశుద్ధాత్మ దేవా ఈ రోజు నా కార్యం ఏంటి, ఏది, అటువంటి విషయాలు అడుగుతూ ఉండాలి. అటువంటి విషయాలతో మనం దేవుడితో సంభాషణ చేయాలి. మనం ఎలా సంభాషణ చేస్తున్నాం, ఏ విషయంలో మనం ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం, ఇవన్నీ కాకుండా, ఈ లోకపరమైనది కాకుండా ఆత్మ, ప్రతిరోజు నీ ఆత్మను రిన్యూ చేసుకోండు. దేవా ఈ రోజు నేను ఏం చేయాలి, పొద్దున్న లేసి ప్రభువా ఈ రోజంతా నా సమయము, నా ఆలోచన ఏదో నూతనంగా నూతనంగా చేయి, నూతనంగా ఆలోచించడానికి దీనికి ఎక్కువగా మనం సమయం తీసుకుంటే అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఎదుగుతుంది, మనలో ఉన్న ఆత్మ దేవుడు బలపరిచి మనకు సహాయం చేస్తాడంట. అందుకే పౌలు అంటున్నాడు, ఈ పరమైన ఆలోచనలు కలిగి ఉంటే నేను గొప్ప కార్యాలను నేను ఎప్పుడు చెయ్యలేకపోతాను అంటున్నాడు అనమాట. ఎఫెసీ పత్రిక 3:16 చదువుదాం. ఎఫెషియన్స్ చాప్టర్ 3:16. అంతరంగ పురుషుడు కృషించినను మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. చూడండి, ఇంకోసారి మనం అందరం చదువుకుందామా? ఎవరైతే చదవలేకపోతే ఉన్నారో వినండి, ఎవరైతే చదువుతున్నారో మీరు మళ్ళొకసారి మనం అందరము మెల్లగా నిదానంగా చదువుదాము. ఎఫెసీ పత్రిక 3:16 అందరం కూడా చదువుకుందాం. చదువు మళ్ళొకసారి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగా తను మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు అంతే. అయితే ఇక్కడ చూడండి, దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలవంతులుగా కండి. హల్లెలూయా. సో ఎంత మంచి మాట. మీరు అంతరంగ పురుషుడితో శక్తి కలిగిన వారుగా ఉండాలి. అంతరంగ పురుషుడు మీలో ఉన్నాడు, ఆయనలో మీరు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలవంతులుగా మనం మార్చబడాలి. ఆమేన్. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మలో మనం ప్రతిరోజు ఎట్లా ఉండాలి, బలపరచబడాలి. మనకు బలహీనత వస్తే, దేవా నీ బలము నాకు గొప్పది, నీ బలముతో నన్ను నింపు, నీ జ్ఞానముతో నన్ను నింపు అని మనం అడగాలి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసింపునియుడి. హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుని ఆత్మ మనలో నివసించాలి. హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలి. నీలో ఉన్న విశ్వాసము ప్రతిరోజు కూడా ఎట్లా కావాలంట, నూతన పరచబడాలి. క్రీస్తు మీ హృదయంలో నివసించాలంటే మొదటగా నీలో ఉన్న విశ్వాసాన్ని పెంచుకోవాలి. నీలో ఉన్న ఆత్మదేవుడు శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన గొప్ప దేవుడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్ప దేవుడు అని నీ ఆత్మతో నువ్వు ఏం చేసుకోవాలా, నువ్వు ఆత్మను బలపరచాలి. నువ్వు బలపరచాలి. నీ ఆత్మను నేను బలపరచడం కాదు, నాలో ఉన్న ఆత్మను నేనే బలపరచుకోవాలి. నాలో ఉన్న ఆత్మలో నేనే దాన్ని ఉజ్జీవములో నడిపించాలి. దినము ఏం చేయాలా, నాది నూతన పరచబడాలా. నీ ఆత్మ నీకు కృంగుదలగా అనిపిస్తుందా, నువ్వు కృంగి ఉన్నావా, నువ్వు బాధలో దుఃఖంలో వేదలో ఉన్నావా, నీ ఆత్మతో మాట్లాడు.
దేవా నాలో ఉన్న ఆత్మ శక్తి కలిగినది, బలము కలిగినది, ఏది తోచటం లేదా, ఏది అర్థం కావటం లేదా దేవుణ్ణి అడగాలి. దేవా నీ జ్ఞానము నాలో పెట్టి ఉన్నావు, నీ అభిషేకము నాలో పెట్టి ఉన్నావు, నీ యొక్క పరిశుద్ధాత్మను నాకు పెట్టి ఉన్నావు కాబట్టి నన్ను నువ్వేం చేయి, బలపరచు. హల్లెలూయా. నీ బాధ ఎవరు తీర్చలేడు, దేవుడే ఇస్తాడు. నీకు నీ పరిస్థితులు ఎవరు మార్చగలుగుతాడు, దేవుడే మార్చగలుగుతాడు. మన స్థితిగతులు ఏది మార్చగలుగుతుంది, దేవుని కృప ద్వారానే మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 40:31, ఐజయా చాప్టర్ 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కోసం ఎదురు చూచి వారు ఎట్లుంటారంట, నూతన బలం పొందుకుంటారంట. ఆ బలం ఎటువంటిదంట, చదువు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. యెహోవా కోసం ఎదురు చూచి వారు ఎట్లా ఉంటారంట, నూతన బలం. చెప్దాం అందరము, నూతన బలం చెప్దామండి, నూతన బలం. హల్లెలూయా. ఈ బలం ఎటువంటిదంట, పక్షిరాజు వలె. పక్షులలో అన్నిటికంటే రాజు ఎవరు, పక్షిరాజు. సో అది ఎట్లా రెక్కలు చాటుకొని ఎట్లా వెళ్తుందంట పైకి, ఎంత ఎత్తుగా అంటే దాని ఎత్తు, అది ఎంత ఎత్తుగా ఎదుగుతుందో ఆ పక్షిరాజు తప్ప మరి ఏ పక్షులు కూడా ఎత్తంతగా ఎత్తుగా అది ఎదుగుతుంది అనమాట. అంటే ఎగురుతుంది అంత పైకి. పక్షిరాజు వలె మనం అందరం కూడా అలా బలపరచబడతామంట. ఆమేన్. హల్లెలూయా. సో కోసం మనం ఎవరి కోసం ఎదురు చూడాలా, యెహోవా కోసము ఎదురు చూచి వారు నూతన బలం. మనకందరికి నూతన బలం కావాలా వద్దా? హల్లెలూయా. అందరికి చేయి చెప్దామండి. ఆమేన్. హల్లెలూయా. సో యెహోవా కోసము ఆయనని చూసినప్పుడు ఆయన బలాన్ని పొందుకొని పక్షిరాజు వలె మనం అందరం కూడా పైకి ఎగురుతామంట. హల్లెలూయా. అంటే నూతన బలం ఇచ్చేవాడు దేవుడే, నూతన ఆశ్రయం ఇచ్చేవాడు మన దేవుడే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన బలం అటువంటిదంట. పక్షిరాజు అది వయసు అయిపోతే ఏమైపోతుంది, దాని వయసు అయిపోతే అది చాలా కష్టపడుతుందండి. ఒక కొండ మీద ఏకాంతంగా ఉంటదంట, ఎవ్వరు లేని చోట ఏకాంతం ఉంటది. అది వయసు అయిపోతుంది, ముసలిది అయిపోయినప్పుడు అది ఎగరదు అంట. ఎగరకపోతే అది ఏం చేస్తుంది, తన రెక్కలన్నీ బరువుగా అయిపోయిన తర్వాత అది ఎగరడానికి రాదు. సో అది కొండ పైన ఎక్కి తను అది మరలా నిర్మించుకుంటదంట. తన ముక్కు పొడుగ్గా అయిపోయి వంకరగా అయిపోతుందంట. తన ముక్కును కూడా స్ట్రేట్ చేసుకోవడానికి అది బండ మీద రాసి అది స్ట్రేట్ గా చేసుకుంటదంట. తన రెక్కలన్నిటిని కూడా అది విరగొట్టి నలగొట్టుకొని చాలా కష్టపడుతుందంట పక్షిరాజు. అది నూతన బలము రావాలంటే, నూతన బలాన్ని రావాలంటే మీరు పక్షిరాజు గురించి చూడండి. వయసు అయిన తర్వాత అది మళ్ళా అది నూతన రిన్యూ చేసుకుంటదంట, తను నూతన పరుచుకుంటదంట. మనం ఇప్పుడు విన్నట్టు వాక్యంలో ప్రతిరోజు మనం నూతన పరచుకోవాలని ఉన్నది కదా వాక్యం. అలాగా మనము ప్రతిరోజు కూడా ఈ పక్షిరాజు ఏం చేస్తుందంట, వయసు వచ్చింది దానికి మళ్ళా ఎగరాలని ఉన్నది. సో అది ఎత్తుగా ఎదగాలని చూస్తుంది కానీ రాదు. ఎందుకంటే తన రెక్కలు ఎట్లయిపోయినాయి, చాలా వెయిట్ అయిపోయినది, ఎగరడానికి రాదు. తన ముక్కు ఎట్లా అయింది, వంకరగా అయిపోయింది. ఇక అది రాదు. కానీ అది ఏం చేస్తుందంట, తనను తాను మలుచుకుంటదంట, తనను తాను బలపరుచుకుంటది. ఆ రెక్కలను కొట్టుకుంటూ అంటే కొత్తగా చేసుకుంటదంట తన రెక్కల్ని. సరే తన ముక్కుని స్ట్రేట్ చేసుకోవడం చాలా కష్టపడుతుంది. ఒంటరిగా వెళ్ళిపోయి ఒక కొండ, ఎత్తైన కొండ మీద తను సిద్ధపరచుకుంటదంట. ఆమేన్. హల్లెలూయా. సో అప్పుడు అది బలంగా ఎగురుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి మనము కూడా పక్షిరాజు వలె ఎగరాలంట. హల్లెలూయా. యెహోవా కోసమును ఎదురు చూస్తే, యెహోవాను సహాయంగా చూసుకుంటే, నీలో ఉన్న ఆత్మ, ఆ శక్తి, ఆ జ్ఞానాన్ని నువ్వు చూసుకుంటే నీవు కూడా మళ్ళా పైకి ఎగురుతావంట. ఆమేన్. హల్లెలూయా. సో నీ క్రింద ఉన్నావా, మళ్ళా కృషించిపోయినవా, మళ్ళా నీవు నూతన పరచుకోవాలనుకుంటున్నావా, ముందు చేసిన పనులు చేయాలి, ముందులాగా నేను మళ్ళా రావాలి, ముందులాగా నేను మళ్ళా నూతన పరచుకోవాలని ఉంటుందా? సో అట్లా నీకు ఉన్నప్పుడు మళ్ళా నువ్వేం చేయాలా, యెహోవా కోసము ఎదురు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా కోసం నువ్వు ఎదురు చూడని పక్షంగా ఇక
నీవు నూతన బలం పొందుకోలేవు. కాబట్టి నువ్వు యెహోవా కోసం ఎదురు చూస్తే ఆ పక్షి రాజు వల్లే మళ్ళా నీవు పైకి ఎగరగలుగుతావంట. ఆమేన్, హల్లెలూయా. సో కానీ దానికి ప్రాసెస్ ఉన్నది. ఆ పక్షిరాజు మళ్ళా అలా ఎగరడానికి ప్రాసెస్ ఉన్నది, ప్రయాసం ఉన్నది, భారం ఉన్నది, కష్టం ఉన్నది. ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేస్తే మళ్ళా నువ్వు నూతనంగా పరచబడతావు. ప్రాసెస్ లేకుండా, ప్రయాసం లేకుండా, ఏది లేకుండా నేను ఎగరాలంటే పక్షిరాజు ఎగరదిగా. మనం అలాగే ఉంటాం. కాబట్టి మన జీవితంలో ప్రయాసం లేకుండా దేవుడు అన్నిటికీ ప్రయాసాన్ని ఇస్తాడు. అన్నిటికీ కష్టాన్ని అంటే కష్టములో మనకు నేర్పిస్తాడు. ఎలా కష్టపడాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా మనం మన జీవితంలో కొనసాగాలని ప్రతిది కూడా దేవుడు నేర్పిస్తాడు. ఈ పక్షిరాజు ఎలాగా అది మళ్ళా అది ఎగరగలిగిందో దాని బాధ, దాని ప్రయాసము చాలా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం నేర్చుకోవాలంటే మీరు ఇంటికెళ్ళి మీరు పక్షిరాజుని కొట్టి దాని గురించి మీరు అది మళ్ళా ఎలాగా అది నూతన పరుచుకుంటుందని మీరు వెతుకుతే మనకు దొరుకుతుంది దాని స్టోరీ అంతా. సో అట్లా ప్రయాసం పడాలి మనము. పరిస్థితులను చూసి నువ్వు అలా కృంగిపోయి పరిస్థితులను చూసి ముందుకు వెళితే పౌలు అంటాడు, ఇక నేను ఈ లోకం వైపు చూస్తూ ఇలా వీళ్ళు కొడుతున్నారు, వీళ్ళు తరుముతున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అంటే ఇక నేను సేవ చెయ్యలేను. కాబట్టి ఇవన్నిటిని వదిలి దేవుని మహిమని నేను చూసి నేను ముందుకెళ్తానంటున్నాడు పౌలు. ఆ రీతిగా మనం ముందుకు వెళుతున్నప్పుడు అప్పుడు దేవుని మహిమ, ఆ తేజస్సు ఉన్నదని మనము గుర్తెరుగుతామంట. హల్లెలూయా. సో ఏ ప్రయాసము లేకుండా నాకు ఆ మహిమ చూడాలంటే కుదరదు. కాబట్టి ప్రయాసము భారము అయినప్పటికీ దాని ఫలితము చాలా గొప్పగా ఉంటది. రోమా పత్రిక 12:2, రోమన్స్ చాప్టర్ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఇక్కడ కూడా పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ కూడా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, హల్లెలూయా, ఏది మంచిది, శ్రేష్టమైనది అది మనం ఏర్పరచుకోవాలా. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తములో నిరీక్షణతో తెలుసుకొని మీ మనస్సును మార్చి నూతన పరచుకోనడి. హల్లెలూయా. ఇక్కడ కూడా మళ్ళీ ఏం రాయబడ్డదంట, నూతన పరచుకోబడుడి. హల్లెలూయా. నూతనంగా ప్రతిది కూడా నూతనంగా పరచుకోబడాలని ఇక్కడ కూడా రాయబడింది. మనస్సు మారి నూతనంగా మనం పరచుకోవాలంట. హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యం అంటది, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను, ఈ లోక ఆచారము, లోక పద్ధతులు, లోక తలంపులు, మన దిన ఆలోచనలు ఇవన్నిటినీ కాకుండా ఉత్తమమైనది ఒకటి ఉన్నది. హల్లెలూయా. బెస్ట్ది ఒకటి ఉన్నది, ఉత్తమమైనది. దాని గురించి ప్రయాసపడదాం. ఉత్తమమైనది, అనుకూలమైనది ఒకటి ఉన్నది. దీని గురించి మనం ప్రయాసపడినప్పుడు అక్కడ దేవుని కార్యాన్ని మనము చూడగలుగుతామంట. రూపాంతరం పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. రూపాంతరం అనే అభిషేకాన్ని మనము పొందుకుంటాం. దేవుని మహిమను పొందుకుంటాం, ఆయన గ్లోరీని పొందుకుంటాం, ఆయన అభిషేకాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడంటే మనము ఆయన ఒక అనుకూలంలో, ఆయన చిత్తంలో మనము నడిచినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 103వ కీర్తన 5వ అధ్యాయం, సామ్స్ 103:5. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో మీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. సో ఒకసారి చదువుమా. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో మీ హృదయమును మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వను క్రొత్త కావాలి. హల్లెలూయా. ఇప్పుడు చదివినట్టు పక్షిరాజు ఎలా మళ్ళా అది మార్చుకొని మళ్ళా ఎదుగుతుందో, అలాగే పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనమును క్రొత్తగా మార్చుకోండి. హల్లెలూయా. ఈ యవ్వనం అనేది యవ్వనస్తుల గురించి కాదు, మనం కూడా యవ్వనలుగా మనము మార్చబడాలి. హల్లెలూయా. యవ్వన లాంటి ఉత్సాహం,
యవ్వనుల లాంటి ఒక ఎక్సైట్మెంట్, అంటే ఉత్సాహంగా ఆనందంగా యవ్వనులకు, ఇప్పుడు మనం ఏ పని చేస్తే యవ్వనులు ఇది చేయాలి అది చేయాలని అంటాం కదా, అలాగే యవ్వనులుగా మనం అందరం కూడా మార్చబడాలి. ప్రతి వారు ఒక యూత్ గా మార్చబడాలి. అంటే యూత్ లాంటి ఎక్సైటెడ్, యూత్ లాంటి ఒక మహిమ, ఆ గ్లోరీతో మనము ఉత్సాహంగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాను. ఒకటి ప్రతిరోజు యవ్వనమును క్రొత్తగా మార్చుకున్నది. హల్లెలూయా. ప్రతిరోజు యవ్వనులుగా మీరు కనబడాలి. వయసు అయిన వాళ్ళుగా మనము కనబడొద్దు. హల్లెలూయా. నన్ను మనం చూస్తే అయ్యో నీకు ఇంత వయసు కనిపిస్తలేవే, నువ్వు ఇలా ఉండవా, నువ్వు ఇంత వయసుగా నిన్ను చూస్తే అట్లా లేవే అన్నట్టుగా ఆ యవ్వనము వలె మనం ఎట్లా ఉండాలంట, మార్చబడాలి. నీ వయసు ఇంత పెద్దదా, నేను చూస్తే అలా కనిపించడం లేదే అన్నట్టుగా మన యవ్వనము అలా మార్చబడాలి. నాది కాదు కదా, దేవుని వాక్యం అంటుంది. కాబట్టి యవ్వనము వలె ఆ పక్షిరాజు మళ్ళీ ఎట్లా అయినాడు, యవ్వనముగా అయిపోయినాడు. ముసలివాడిగా ఎగిరిండు. ఆ పైన ముసలివాడిగా ఎగిరిండండి పైన కాదు కదా. ఆయన తను మలుచుకున్నప్పుడు ఎట్లా మళ్ళా యవ్వనుడుగా ఆ పక్షిరాజు ఎలా ఎగురుతుందో అలాగే ఆ యవ్వనము కనిపించలే, ముసలివాడుగా కనిపించలే ఆ పక్షిరాజు. అయ్యో ఈ పక్షిరాజు ఇంత వయసు వచ్చినట్టుగా లేదే అన్నట్టుగా వాక్యం ఏముంటుందంటే మనము కూడా అలా మార్చబడాలంట. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి అటువంటి రాజు ఏమంటున్నాడంటే, యేసు ఏమంటున్నాడంటే యవ్వనం వల్లే క్రొత్తగా మనము కనబడాలంట. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన పట్ల అంటే, దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు అంటే, మనం ఎల్లప్పుడూ ఎక్సైటెడ్ గా, ఎల్లప్పుడూ ఆనందంగా, ఎప్పుడు కూడా చురుకుగా ఆత్మలో ఎదుగుచుండాలి, ఆత్మలో ఫలిస్తా ఉండాలి, ఆత్మలో ఉత్సాహంగా ఉండాలి. మన శరీరము మట్టి శరీరమే. పౌలు ఏమంటున్నాడు, ఈ మట్టి శరీరమే కానీ ఆయనలో ఉన్న ఆత్మ ఎటువంటిదంట, ఆయనలో ఆత్మ చదివినారా? ఆయన ఆత్మ ఎట్లుందంటే మట్టి ఘట్టములో మహిమ ఐశ్వర్యము దాగున్నదంట. హల్లెలూయా. శరీరము మట్టిదే కానీ ఆత్మ ఎటువంటిదంట, అది మహిమతో దాచబడ్డదంట, మహిమతో అది నిర్మింపబడ్డది. మట్టి ఘట్టములో మహిమ ఐశ్వర్యం. హల్లెలూయా. మహిమ ఐశ్వర్యము మనలో పెట్టి ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇది గొప్ప ఐశ్వర్యం అండి. ఇది అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యము. అంటే నగలు, డబ్బులు, అంటే మేధలు, ఇటువంటిది ఐశ్వర్యం కాదు. దేవుని యొక్క ఆత్మ అనే ఐశ్వర్యము, ఆయన శక్తి అనే ఐశ్వర్యం, ఆయన జ్ఞానమైన ఐశ్వర్యము, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. తన జ్ఞానము, కృప, శక్తి మరియు ఒక గొప్ప ఆశీర్వాదం, ఇది మహిమ గల ఆశీర్వాదాలన్నీ కూడా ఈ మట్టి ఘట్టములో కనిపిస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో కాబట్టి ఇటువంటి ఉత్సాహముగా మనం ఎప్పుడైతే దేవుని కార్యములు మనము ఉంటామో అప్పుడు మనము క్రొత్తగా అవుతాం, ఆత్మలో ఎదుగుతాం, అన్ని విషయంలో ఎదుగుతాం, ఉత్సాహంగా ఉంటాం. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలి. ఇతరుల వల్లే బలహీనంగా, ఇతరుల వల్లే సొమ్మసిల్లిపోయిటూ, ఇతరుల వల్లే దుఃఖక్రాంతులుగా ఉండకుండా, ఇతరుల వల్లే దుఃఖము, బాధం అన్నిటిలో దేవుడు నడిపిస్తాడు. అవన్నీ తర్వాత ఈ లోకంలో ఉన్నంత వరకు అందులో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ మనము ఇతరులకు మనం చూచినప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. అందరిలాగా మనం ఉండకూడదు, అందరిలాగా మనం జీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రత్యేకమైన వారిగా ఉన్నాం, ప్రత్యేకమైన వారిగా సృష్టింపబడ్డాం, ప్రత్యేకమైన వారిగా అభిషేకింపబడ్డాం, ప్రత్యేకమైన అభిషేకం మనలో ఉన్నది, పరిశుద్ధాత్మ కృప వరాలు మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము దేవుని బిడ్డలో అమర్చబడ్డాయి, నీ ఆత్మలో అమర్చబడ్డాయి. నీ ఆత్మ ఎప్పుడైతే దేవుని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించినవో అప్పుడే ఆయన ఆత్మ నీలో వచ్చేసింది. ఆయన వచ్చడం కాకుండా ఆయనలో ఉన్న గుణాలన్నీ కూడా, ఆయనలో ఉన్న మహిమ, ఆశీర్వాదాలన్నీ కూడా నీ యొద్దకు వచ్చి ఉన్నాయంట. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి మనం ఉట్టివారిమి కాము, మనం ఏదో ఉన్నామని కాము. దేవుడు మనని ప్రత్యేకమైన వారిగా ఏర్పరచుకున్నాడు. అప్పుడు మనం ఎట్లా మన జీవితాలని నూతన పరుచుకుందామంటే, రెన్యూ చేసుకుందాం. నూతనంగా మనం మన ఆత్మను ఈ రోజు మొదలుకొని
ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ప్రతిరోజు కృషించిపోవద్దు, ప్రతి విషయంలో బాధపడద్దు, ప్రతి విషయంలో పడొద్దు. ఇంకా మనం ఏం చేయాలంటే మన ఆత్మను రిన్యూ చేసుకుందాం, నూతన పరచుకోబడదాం. దేవా, నీ ఆత్మ నాలో ఉన్నది, నాలో ఉన్నవాడు గొప్పవాడుగా ఉన్నావు, నాలో శక్తి ఉన్నదయ్యా, నీ కృప ఉన్నదయ్యా, నీ జ్ఞానం ఉన్నదయ్యా, నీ జ్ఞానంతో నన్ను నడిపించు, నీ అభిషేకంతో నన్ను నడిపించు, ఈ పరిస్థితుల నుండి ఎలా నేను రావాలో నాకు నేర్పించు, నాకు బోధించు అని పరిశుద్ధాత్మతో మనము మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయముతో మనము ముందుకు వెళ్ళవచ్చును. హల్లెలూయా. సో ఇటు అటు వెళ్ళే అవసరం లేదు, ఇటు అటు అడిగే అవసరం లేదు. ఎవరి దగ్గరనా వెళ్ళి ప్రభువా నా సొల్యూషన్ ఏందని ఇతరుల ఎద్దను వెళ్ళి ఇతరులకు చెప్పి ఇతరులతో సహాయం చేసుకునే అవసరము లేదు. నీవు తానే నీ ఆత్మశక్తితో, ఆయన జ్ఞానముతో, ఆయన బలముతో నువ్వేం చేయాలా? ముందుకు వెళ్ళి దేవుని సహాయము కోరుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని శక్తి మనలో పని చేస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ఆయన వాక్యం ద్వారా ఈరోజు మనం అందరం బలపరచబడదాం. నన్ను నేను కూడా బలపరుచుకుంటూ మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం. దేవుడు మనకు అటువంటి శక్తినిచ్చి అటువంటి బలం ఇచ్చి మననందరినీ దేవుడు నడిపించును గాక. మనం అందరం ప్రార్థన చేసుకుందాం.